హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాటి వీడియోలో ముతాంజన్ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎక్కువగా వెడ్డింగ్స్లోన అలానే ఫంక్షన్స్లోన చేయడం చూస్తుంటాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు, అలానే టేస్టీగా కూడా ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇప్పుడైతే ఈ ముతాంజన్ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. 200 గ్రామ్స్ బాస్మతి బియ్యాన్ని 2 అవర్స్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. బాస్మతి బియ్యం ఎంత నానితే ముతాంజన్ స్వీట్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా 1.5 లీటర్ చిక్కటి పాలు తీసుకోవాలి. పాలు బాగా మరిగించిన తర్వాత బాస్మతి బియ్యాన్ని అందులో ఉడికించాలి. 5 మినిట్స్కి ఒకసారి ఇలానే కలపాలండి, లేకపోతే మాడిపోతుంది. రైస్ ఉడికిందా లేదో చూసుకోవాలి. ఇప్పుడు రైస్ బాగా చక్కగా ఉడికిందండి. ఉడికిన తర్వాత 75 గ్రామ్స్ స్వీట్లెస్ కోవా వేసుకోవాలి. వేసిన తర్వాత కేజీ షుగర్ వేసుకోవాలి. షుగర్ స్వీట్లెస్ కోవా బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మెల్ట్ అయిన తర్వాత మిల్క్ మేడ్ వేసుకోవాలి. 3 స్పూన్స్ గీ వేసుకోవాలి. వాటర్ మిలన్ సీడ్స్ అలానే కాజు వేసుకోవాలి. మనకి కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ముతాంజన్ స్వీట్లోకి కలర్ వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. నేను కలర్ వేసుకున్నానండి. కాజు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముతాంజన్ స్వీట్లోకి వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ముతాంజన్ స్వీట్ పల్చగానే ఉంటుందండి. చల్లారిన తర్వాత చిక్కగా అవుతుందండి. ముతాంజన్ స్వీట్ ఫ్రిడ్జ్లో 3 డేస్ వరకు ఉంటుందండి. స్వీట్ లిక్విడ్గానే ఉంటుందండి. తర్వాత చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది. ఇప్పుడైతే మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ స్వీట్ ఇలానే పల్చగా ఉంటుందండి. చల్లారిన తర్వాత ఇలా ఉంటుందండి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చల్లగా తింటే చాలా బాగుంటుందండి.